పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. పొద్దున్న జ్యోతిశ్చరణాధికరణం అయింది. యదత పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేషు. ఇక్కడ ఈ జ్యోతి శబ్దాన్ని బ్రహ్మపరంగా తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ప్రతర్ధనాధికరణము. ఇక్కడ ప్రతర్ధనుడు అనే రాజు తన యొక్క స్వయం కృషి వల్ల, తన యొక్క శక్తి వల్ల ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడి దగ్గరికి వెళితే ఇంద్రుడు అనుకున్నాడు, వీడు మనుష్యుడు, వీడితో నేను యుద్ధం చేసి గెలిచాను అనుకో, ఏదో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేశారంటారు. వీడి ఇంత పరాక్రమవంతుడు ఇక్కడ దాకా వచ్చాడు, ఒకవేళ వీడి చేతిలో నేను ఓడిపోయాననుకో నాకు నామోషి. అందుకని మంచిది ఏమిటంటే వీడికి ఏదో ఒక వరదానం చేద్దాం అనుకున్నాడు. సరే, నీకు ఏ వరదానం కావాలి అని అడిగాడు. అడిగినప్పుడు ప్రతర్ధనుడు అంటాడు, మనుష్యుడికి ఏదైతే అన్నిటికన్నా హితం చేస్తుందో అది నాకు చెప్పు అంటాడు. అది ఇక్కడ ప్రసంగం. అక్కడ వాడు చెప్పేటప్పుడు సహోవాచ ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ తం మాం ఆయురం అమృతం ఉపాస్వ అని చెప్పాడు. మాం ఆయురం ప్రాణం అని చెప్తే ఇవి జీవపరం తీసుకోవాలా అంటే ఇంద్రుడు ఒక జీవుడు అనుకొని, దేవతాపరం తీసుకోవాలా లేకపోతే బ్రహ్మపరం తీసుకోవాలా, ఇలాంటి శంకలు. అది ఇక్కడ ప్రసంగం. సరే, సంగతి ఏమిటి? త్రిపాదస్యామృతం దివి అన్నాం. యత్ శబ్దంతో చెప్పారు. యత్ అత పరో దివో అని చెప్పాము అక్కడ కదా. యత్ శబ్దమునకు సామానాధికరణంతో ఉండేటువంటిది జ్యోతిష్ శబ్దం. ఎత్తని ఏది చెప్పాము? త్రిపాదస్యామృతం దివి. దానికి సామానాధికరణంతో జ్యోతిష్ శబ్దం చెప్పాం. అంటే ఏదైతే పరమాత్మో అదే జ్యోతిష్ శబ్దము కిందటి అధికరణంలో. ఇప్పుడు వీడంటాడు ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ. కౌశీతకి ఉపనిషత్తు ఇది, మొన్న దశోపనిషత్తులో లేదు, విడిగా ఉంది. ఇది ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ అన్నప్పుడు ఇక్కడ ప్రాణమే కారణంగా చెప్పారు, ప్రాణాన్నే జీవాత్మగా చెప్పారు. కనుక ఇక్కడ బ్రహ్మ చెప్పడానికి హేతువు కానీ చిహ్నం కానీ లేదు. ఈ ప్రాణశబ్దం బ్రహ్మపరకం ఎలాగవుతుంది? అవ్వడానికి వీలు లేదు అని
ఇక్కడ ప్రత్యుదాహరణ సంగతి. ఇక్కడ విషయం ఏమిటంటే సాహోవాచ ఇంద్ర, వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఈ ప్రత్యర్థనుడితో ఉంటాడు. సాహోవాచ ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ తం మాం 1000 అమృతం ఉపాస్వ. నేను ఆయుష్ స్వరూపుణ్ణి, అమృత స్వరూపుణ్ణి, నన్ను నువ్వు ఉపాసన చెయ్యి. ఎవరు చెప్పారు ఇది? ఇంద్రుడు. ఇక్కడ ప్రాణోస్మి అన్నారు కదా, అందుకని సంశయం. ఇక్కడ ప్రాణశబ్దముతో వాయువుని చెప్పాలా, ఇంద్రదేవతని చెప్పాలా, జీవుని చెప్పాలా, పరబ్రహ్మను చెప్పాలా అన్నది సంశయం. పూర్వపక్షి అంటాడు 4 ప్రాయువు కానీ, ఇంద్రుడు కానీ, జీవుడు కానీ, పరబ్రహ్మగా అన్ని చిహ్నాలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. 4 వస్తువులు మీరు చెప్పారు, ఆ 4 విషయాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి కనుక ఏదో ఒకటి తీసుకో, ఏదైనా పర్వాలేదు. అది పూర్వపక్షి అంటున్నాడు. సిద్ధాంతి అంటాడు బ్రహ్మణో అనేక లింగాని తాని సిద్ధాని అనన్యథ. బ్రహ్మకి అనేక రకములైన చిహ్నములు, హేతువులు, గుర్తులు, కారణములు, గుర్తులు ఉన్నాయి. అందుకని తాని సిద్ధాని అనన్యథ, ఆ బ్రహ్మ చిహ్నాలని వేరొక రూపంగా చెప్పడానికి వీలు లేదు. ఎందుకని? అన్యేషాం అన్యథా సిద్ధేత్ వ్యుత్పాద్యం బ్రహ్మనేతరాత్. వీటికి అన్నిటికీ వేరొక అర్థం చెప్పినట్లయితే బ్రహ్మ అర్థము చెప్పడం కుదరదు. ఇప్పుడు సిద్ధాంతి ఏమిటంటాడు? ఇక్కడ ప్రాణశబ్దమునకు అర్థం బ్రహ్మం అనే చెప్పాలి. ఎందుకు? అనేక చిహ్నాలు బ్రహ్మకు ఉన్నప్పటికీను ఈ అన్నిటిలో కూడాను అవ్యభిచరిత రూపముగా, అంటే అన్నిట్లోనూ సమానముగా పరబ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మము కన్నా భిన్నమైన అర్థము చెప్పినట్టయితే ఏది చెప్పాలో అది పెట్టి ఇంకొకటి చెప్పినట్లు అవుతుంది. అందుకని ఈ ప్రాణశబ్దము పరబ్రహ్మం అనే అర్థము. ప్రాణం కోశం కదా, వాడన్నాడు కదా, ప్రాణకోశం కాదు, ప్రాణోస్మి, నేను ప్రాణరూపమును, ప్రజ్ఞాత్మ జీవాత్మ స్వరూపుణ్ణి, తర్వాత అమృతం ఉపాస్వ, అమృత స్వరూపుణ్ణి అంటే బ్రహ్మస్వరూపుణ్ణి. మరి ఏది తీసుకోవాలి? వాడు చెప్పిన ఉపదేశ వాక్యంలోనే నీకు సందేహం వస్తుంది. అందుకని వాడు అడుగుతున్నాడు ఏమిటి తీసుకోవాలి అంటే, బ్రహ్మకి అనేక చిహ్నాలు, గుర్తులు ఉన్నాయి, అన్నిట్లోనూ సమంగా ఆ పరబ్రహ్మ ఉన్నాడు కనుక ఇక్కడ బ్రహ్మని తీసుకోవాలి అని చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే, ఇక్కడ మనం ఒకటి చెప్పాం, ఏమిటి? సామానాధికరణము. సమానం అధికరణం యయోహో. నువ్వు చాప మీదే కూర్చున్నావు, నువ్వు చాప మీదే కూర్చున్నావు అంటే మీ ఇద్దరికి కూర్చున్నటువంటి అధికరణం ఒకటి. ఈ పుష్పంలో ఏదైతే ఉందో ఆ పుష్పంలోనూ అదే ఉంది. దాన్ని ఏమిటంటారు? సామానాధికరణము అన్నారు. అందుకని త్రిపాదస్యామృతం దివి అని దేన్నైతే యత్శబ్దంతో చెప్పారో దానికి సామానాధికరణం. కానీ త్రిపాదస్యామృతం దివి దేన్ని చెప్పారు? పరబ్రహ్మ. దానికి సామానాధికరణంగా జ్యోతి శబ్దం. అందుకు జ్యోతి శబ్దానికి ఏమిటి చెప్పాలి? పరబ్రహ్మం అనే చెప్పాలి.
ఇందులో ఉన్నది అందులో ఉన్నది ఒకటే పదార్థం అన్నప్పుడు సామానాధికరణం. సామానాధికరణంగా ఏ చెప్పారు? యత్ శబ్దము జ్యోతి శబ్దము అంటే రెండిటికి ఒకటే అర్థము. సరే, ఇక్కడ ముందు టీకా చూద్దాం. టీకా చదివిన తర్వాత కదా. కౌశీతకీనాం ఉపనిషది ఇంద్ర ప్రదర్థనాఖ్యాయికాయ. కౌశీతక ఉపనిషత్తులో ఇంద్రుడు ప్రదర్థనుడు అనే వాళ్ళిద్దరి యొక్క ఆఖ్యాయిక అంటే కథ. ప్రదర్థనం ప్రతి ఇంద్రో వక్తి. ఇప్పుడు చెప్పాను కాంటెక్స్ట్. ఏమిటి చెప్పాను? వీడు తన స్వశక్తితో మనుష్యుడయుండి రాజయుండి ఇంద్రలోకానికి వెళ్ళాడు. వాణ్ణి కనుక గెలిచాడు అదుకో ఇంద్రుడు. ఏడు వాడు మనుషుడు, వీడు దేవత, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేశారంట. మరి వీడింత పరాక్రమవంతుడు, ఒకవేళ నేను వీడితో యుద్ధం చేస్తే నీవు ఓడిపోతే నాకు నామోసి మనుషుల చేతిలో ఓడిపోయి. అందుకని వీడికి ఏదో ఒక వరదానం వచ్చి ఇక్కడి నుంచి పంపించేద్దాం అన్నాడు. నీకేం వరదానం కావాలా అని అడిగాడు. అంటే మనుష్యులుగా ఉన్న వాళ్ళకి అత్యంతము ఉపయోగమైనటువంటి హితాన్ని, ఏదైతే హితమైనది ఏదైతే ఉందో దాన్ని ఉపదేశించు అన్నాడు. హితము హితతమము ఏమిటి? జ్ఞానం. అందుకని జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఏమి చెప్పాడు? జీవబ్రహ్మల ఐక్యాన్ని చెప్తూ ఈ వాక్యం చెప్పాడు. ఈ వాక్యంలో సందేహం అది కనుక ఇంద్రో భక్తి ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ తం మాం ఆయిరం అమృతం ఇది ఉపాస్వ. నేను ప్రాణస్వరూపుణ్ణి, ప్రజ్ఞాత్మ అంటే జీవాత్మ స్వరూపుణ్ణి, నన్ను ఆయుస్వరూపునిగాను మోక్షస్వరూపునిగాను ఉపాసించుము అని చెప్పాడు. ఇది తత్ర చతుర్విధలింగవశా చతుర్థా సంశయ. 4 రకాల చిహ్నాలు గుర్తులు కనిపిస్తున్నాయి అంటాడు. అందుకని మాకు 4 రకాల సంశయం. ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి అని కౌశీతకోపనిషత్తులో చెప్పారు. ఈ శరీరాన్ని పట్టుకుని లేపుతున్నది ఏమిటి? ప్రాణం. ఇప్పుడు చిన్నపిల్లలు ఇక్కడి నుంచి అక్కడ ఉరుకుతారు, అక్కడి నుంచి ఇక్కడ పరిగెడతారు. ముసలాన్ని పరిగెత్తరా అంటే ఎందుకని? చిన్నపిల్లల్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ముసలాళ్లలో ఉంటుకుంటూ నడుస్తారు. ఎందుకు వచ్చింది? ఎందుకని? ఆ ప్రాణశక్తి పలచబడిపోయింది. అందుకని ఈ శరీరాన్ని లేవనెత్తేది ఏమిటి? ఆ ప్రాణం. అందుకని ఇదం శరీరం పరిగృహి, శరీరాన్ని పట్టుకుని లేవనెత్తుతుంది. ఏమిటి? ప్రాణము. ఇది ప్రాణవాయో లింగం. బయట వాయువు ఉన్నావు, లోపల ప్రాణం ఉన్నారు. ఈ చిహ్నం దేనికి? ప్రాణానికి. అస్మి ఇది వక్తుర్ ఇంద్రియస్య అహంకారవాదం ఇంద్రలింగం. ప్రాణోస్మి అహమస్మి. ఈ అస్మి అన్నది ఉత్తమ పురుషంలో ఏకవచనాన్ని ఉపయోగించాడు కనుక ఇక్కడ ఎవడైతే చెప్తున్నాడో ఎవడు? ఇంద్రుడు. అందుకని వక్తుర్ ఇంద్రస్య అహంకారవాద ఇంద్రలింగం. నువ్వు ఇంద్రుణ్ణి బ్రహ్మనుకోమంటావా, లేకపోతే ఇంద్రుడిని ఉపాసించుంటావా, ప్రాణాన్ని ఉపాసించమంటావా అన్నది సంశయం. తరువాత వక్తారం విద్యాత్, మళ్ళీ ఇంకో చోట చెప్పారు. ఎవడైతే చెప్తున్నాడో వాడిని తెలుసుకో. చెప్పేది ఇంద్రుడు. ఇది వక్తృత్వం జీవలింగం. చెప్తున్నాడు ఎవడు? జీవుడు. జీవలింగం. ఈ జీవలింగం. ఆనందో అజరో అమృత ఇది బ్రహ్మలింగం. ఇవన్నీ కూడా మొట్టమొదటి వచ్చింది అక్కడ ఉంటాయి. ఇవన్నీ
మామాయనం అమృతం ఇది ఉపాస్వ. ఇందులో ప్రాణోస్మి అన్నప్పుడు కౌశితికి 3వ అధ్యాయంలో 2వ మంత్రము ఇక్కడ ప్రాణలింగం. తర్వాత ఇదం శరీరం పరిగ్రహి ఉత్థాపేతి 3వ అధ్యాయంలో 3వ లింగం, ఇది ప్రాణలింగం. అస్మి అని ఇందులో వచ్చింది కనుక వక్తారం విద్యాత్ 3వ అధ్యాయంలో 8వ మంత్రం వక్తారం విద్యాత్, ఇది జీవలింగం. అదేవిధంగా 3వ అధ్యాయంలో 9వ మంత్రము ఆనందో అజరో అమృత అన్నది బ్రహ్మలింగము. తత్ర ప్రాబల్య దౌర్బల్య వివేకాభావాత్ అనిర్ణయ ఇది పూర్వపక్ష. దీనిలో దేనికి ఎక్కువ శక్తి ఉంది, ప్రబలత దేనికి ఉంది, దుర్బలత ఏది అనే నిశ్చయం మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే అన్ని సమానంగా ఉన్నాయి చిహ్నాలు. ప్రాణోస్మి అంటున్నాడు, విజ్ఞాత్మ అంటున్నాడు, వక్తారం విద్యాత్ అంటున్నాడు, మళ్ళీ ఆఖరణ వెళ్ళి ఆనందో అదిరో అమృత, ఇది బ్రహ్మలింగం, బ్రహ్మచిహ్నం. అందుకని మేము ఏమీ నిర్ణయం చేసుకోలేకపోతున్నాము. అంటే అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, సంతి అత్ర బ్రహ్మణో అనేక లింగాని. బ్రహ్మ గురించి చెప్పడానికి ఇక్కడ అనేకమైన గుర్తులు ఉన్నాయి నాయన. తద్యథ త్వమేవ మే వృణుష్వ, నా గురించి నువ్వే వర్ణించు, అంటే ఏరుకో. నీకేం కావాలి అని అడిగాడు కదా. త్వమేవ మే, నువ్వే నా కొరకు అంటే వరాన్ని యం త్వం మనుష్యాయ హితతమం మన్యసే, అది ఏదై ఉండాలి, మనుష్యులకి హితకరము, హితతమము, హితతరము, హితతమము. తరం అంటే రెండిట్లో ఒకటి, తమం అంటే అన్నిట్లో ఒకటి, సూపర్లేటివ్. అందుకని హితతమం మన్యసే ఇది హితతమత్వం ఏకం లింగం. ప్రాణాన్ని ఉపాసన చేస్తే ముక్తి రాదు, జీవుని ఉపాసన చేస్తే ముక్తి రాదు, ఇంద్రుని ఉపాసన చేస్తే ముక్తి రాదు. మరి ముక్తి దేని ద్వారా వస్తుంది? బ్రహ్మ ద్వారా. అందుకని హితతమము అన్నది ఏమిటి? మోక్షాన్ని ఇచ్చేటువంటిది. మిగిలిన మూడిటికి రావు కనుక ఇది బ్రహ్మలింగం ఒకటి. తర్వాత యో మాం విజానీయాత్ నాస్య కేనచన కర్మణ లోకే మీయతే నా మాతృవధేన నా పితృవధేన. మళ్ళీ ఏమిటంటాడు? యో మాం విజానీయాత్. ఇంద్రుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు ఎటువంటి కర్మ చేసినప్పటికీ వాళ్ళకి పాపం అంటదు. ఎంతవరకు? మాతృవధేన పితృవధేన. ఆ పాపం ద్వారా ఆ పాపం వాళ్ళకి అంటదు. జ్ఞానమాత్రేణ మహాపాతకాది ఆలేపో అపరం లింగం. ఇప్పుడు ఇక్కడ వాడు ఏం చెప్పాడు? ఎవరైతే నన్ను తెలుసుకుంటున్నారో వాళ్ళకి ఏ విధమైన పాపము అంటదు అన్నారు కదా. అంటే ఇక్కడ మనం ఏమిటి చెప్పుకోవాలంటే జ్ఞానము ద్వారా మహాపాతకముల లేపము కూడా లేదు. ఇది ఏమిటి? బ్రహ్మలింగం. మళ్ళీ రెండోది అపరం లింగం. ఏవం అన్యాన్యపి లింగాన్ని ఉదాహరితవ్యాన్ని. అలాగే మిగిలిన కూడా చెప్పుకోవాలి. ఎందుకని? అదిరో అమృత. ఇంకా ఏమిటి చెప్పారు? ఆనందో అదిరో అమృత. నేను ఆనంద స్వరూపుణ్ణి. జీ వయోవృద్ధో వయోహాని, వృద్ధాప్యం లేదు. నా మృత అయితే అమృత, మరణం లేదు, జన్మ లేదు. ఇలాంటి ఏతాని ప్రాణ ఇంద్ర జీవ పక్షేషు కథంచిద ఈ ఉపపాదితం శక్యంతే. వీటిని ప్రాణలింగం కానీ, ప్రాణానికి చిహ్నంగా కానీ, ఇంద్రుడికి చిహ్నంగా కానీ, జీవుడికి చిహ్నంగా కానీ చెప్పవచ్చు.
ప్రాణాది లింగానితో బ్రహ్మణి ఉపపద్యంతే. కానీ చెప్పిన ఇప్పుడు జ్ఞానాన్ని స్తుతి చేశాడు. ఇంకొకటి ఏమిటి? హితతమత్వము మోక్షంలోనే ఉంది, జ్ఞానంలోనే ఉంది. కనుక ఈ ప్రాణాన్ని, ఇంద్రుడిని, జీవుణ్ణి కనుక ఉపాసన చేసినట్లయితే మోక్షము లేదు. అందుకని నచయేతాని ప్రాణ ఇంద్ర జీవ పక్షేషు కథంచిత్ ఉపాదితుం శక్యంతే. ఈ చిహ్నాలు ఉన్నాయే, జ్ఞాన చిహ్నము, హితమము, తర్వాత ఆనందం, అజురో అమృతము, ఇలాంటి చిహ్నాలన్నీ ప్రాణానికి కానీ, ఇంద్రుడికి కానీ, జీవునికి కానీ వర్తించు. ప్రాణాది లింగానికి బ్రహ్మణి ఉపపద్యంతే. ఆ ప్రాణం బ్రహ్మస్వరూపము, జీవుడు బ్రహ్మస్వరూపము, ఇంద్రుడు బ్రహ్మస్వరూపం అని చెప్పచ్చు కదా. ఎందుకంటే ఆయన సర్వాత్మ, అందరిలోనూ ఒకే రకంగా ఉన్నాడు. అందుకని ప్రాణాదీనాం బ్రహ్మబోధ ద్వారత్వాత్. ఈ ప్రాణములు ఇవన్నీ ఏమిటి? బ్రహ్మబోధకి ద్వారములు. తథా సతి బ్రహ్మలింగానాం అనేకత్వాద్ అనన్యథా సిద్ధత్వాచ్చ ప్రాబల్యం. ఇంకొకటి ఏమిటి? వాడు ముందు చెప్పాడు ప్రబలత, తర్వాత దుర్బలత, నాకు తెలియట్లేదు అన్నాడు. ఇప్పుడు వీడేంటంటాడు సిద్ధాంతి? బ్రహ్మలింగానాం అనేకత్వాత్. ఈ విధంగా బ్రహ్మ గురించి చెప్పేవి హితతమత్వోపదేశము, జ్ఞానోపదేశము, ఆనందో అజరో అమృత, ఇలాంటివి అనేకమైన చిహ్నాలు ఉన్నాయి నాయన. అందుకని అనన్యథా సిద్ధత్వాచ్చ, దీన్ని వేరొక రీతిగా చెప్పడానికి వీలు లేదు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబల్యము. కనుక బ్రహ్మ గురించి చెప్పడమే ప్రాబల్యం. తస్మాత్ బ్రహ్మైవత్ర ఉత్పాద్యం న ప్రాణాది ఇది. అందుకని ఇక్కడ బ్రహ్మని ఉపాసన చేయాలి, మిగిలినవి కాదు. ఇక్కడిప్పుడు సూత్రాలు. మనం ఇక్కడ జ్యోతిశ్చరణ విధానాత్ అనే జ్యోతిరధికరణంలో కొన్ని సూత్రాలు చెప్పుకోలేదు. అవునా? మరి మీరు అప్పుడు అడగలేదేమిటి?